జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని సోది అని మాత్రం అనుకోకండి. మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది. కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది, అంతే. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో, అంటే గురు, శని, రాహు, కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు వచ్చేసి, అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి, ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు, తర్వాత చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతాడు, తర్వాత ఈ యొక్క కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతాడు. ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా, అంటే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. 2025 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా? అలా ఉండదండి. ఎందుకు అంటే స్వజాతకం, వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పుట్టిన తేదీ, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఒక సమయానికి, వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది, ఏ నక్షత్రం ఏర్పడింది, ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది. దశాభుక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో పుట్టాడు. మఖా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది. అంటే కేతు మహాదశలో పుట్టాడు. అది పాదాలు బట్టి, మఖా నక్షత్రం 3వ పాదమా, 2వ పాదమా, 4వ పాదమా, ఈ పాదాలు బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం. ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, తర్వాత సూర్య మహాదశ, తర్వాత చంద్ర మహాదశ. చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు. కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు. రాహు అయిపోయిన వెంటనే గురువు వస్తాడు. ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది. ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర మహాదశ ప్రారంభమైంది. శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా? మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా? మీరు పుట్టినప్పుడు మంచి స్థానాల్లో ఉంటే ఆ 20 సంవత్సరాలు కూడా శుక్ర మహాదశ చాలా బాగుంటుంది. శుక్రుడు అంటే ఏంటి? కళాకారకుడు. తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు, మంచి గృహాలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, భార్యతో మంచిగా ఉండడం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. అదే మనకి శుక్రుడు బాలేకుంటే సో దాని రివర్స్, అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్నా ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము. సో ఇలా మనము కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు, పుట్టినప్పుడు మనము, అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది. ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం. శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని మహాదశ పర్లేదు, బాగానే జరుగుతూ ఉంటుంది. సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది. ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు, ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. అంటే 2025 మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు, నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో
అంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం. బట్ అందరికీ కూడా వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా? కాదు. లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి. ఒకవేళ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, బట్ తక్కువ ఉంటుంది. ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే. సో ఇది అండి దశాభుక్తి. ఒక దశాభుక్తి జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి, ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ. చూడండి, ఇప్పుడు 2025 మార్చి 30వ తేదీ 7 గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు. మనకి కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా 7 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు. అంటే కాలపురుష చక్రం నుంచి 12వ స్థానం అవుతుంది మీనరాశి. ఈ మీనరాశి 12వ స్థానం. మీనరాశికి అధిపతి ఎవరు? గురువు అంటే నో లిమిట్. ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు. అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ 12th హౌస్. గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు. అప్పులు ఇస్తాడా? అప్పులు ఇస్తూనే ఉంటాడు. రోగాలు ఇస్తాడా? రోగాలు ఇస్తూనే ఉంటాడు. అంటే మన జాతకంలో గురువు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు. గురువు బాగుంటే డబ్బు ఇస్తూనే, అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్. గురువు స్థానంలో శని వెళ్తున్నాడు. శని అంటే ఏమిటి? రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఇంతే కావాలి, ఇంతే. దెర్ ఇస్ సమ్వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. ఇంతే లిమిట్, ఇంతే కావాలి, ఇంతే ఇవ్వాలి. అది 12వ స్థానంలో జరుగుతున్నది. దట్టు 7 గ్రహాలు మార్చి 30వ తేదీ కలవబోతున్నారు. ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా. సో ఈ ఒక 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ ఒక శని గ్రహం వచ్చేసి ముందుగా 2025 మార్చి 30వ తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 14వ తేదీ గురువు గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 18వ తేదీ రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి శని యొక్క సంచారము లాభ వ్యయస్థానంలో, అంటే 2025 మే 29వ తేదీ వరకు లాభస్థానంలో, తదుపరి వ్యయస్థానికి వచ్చి సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఇక గురువు గారు మే 13వ తేదీ వరకు వృషభంలో సంచారం, అంటే ద్వితీయ స్థానంలో సంచారం, తదుపరి తృతీయ స్థానంలో సంచారం, అంటే మిథున రాశిలో సంచారం. ఈ 2025 మే 17వ తేదీ వరకు రాహు మీనరాశిలో సంచారం, అంటే వ్యయస్థానంలో సంచారం. మే 18వ తేదీ తర్వాత లాభస్థానం, అంటే కుంభరాశిలో సంచారం. తర్వాత 2025 మే 17వ తేదీ వరకు కేతు కన్యా రాశిలో సంచారం, తరువాత సింహరాశిలో సంచారం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక మేషరాశి వాళ్ళకి శని ఒక సంచారం ముఖ్యంగా వ్యయస్థానంలో సంచారము, తర్వాత తృతీయ స్థానంలో సంచారం గురువు గారు, లాభస్థానంలో రాహు ఒక సంచారం, పంచమ స్థానంలో కేతు ఒక సంచారం. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఒక్క రాహు మరియు గురుగ్రహం మాత్రమే శుభ ఫలితాలు ఇస్తున్నారు. కేతు మిశ్ర ఫలితాలు, శని అంటే మనకి ఏళ్ళనాటి శని ప్రారంభం కాబోతున్నది. ముఖ్యంగా ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి గురువు ఎక్కడ సంచారం అనేది ఫస్ట్ చూసుకుందాం. గురువు ఎక్కడ సంచారము? మే 13వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో సంచారం, తదుపరి తృతీయ స్థానంలో సంచారము. ఈ తృతీయ స్థానంలో సంచారం అని చెప్పుకుంటున్నాం, అంటే గురుబలం లేదు అని. బట్ ఇక్కడ ఏంటి అంటే తృతీయ స్థానంలో కూర్చొని నవమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే మిథున రాశిలో కూర్చొని డైరెక్ట్
మీ ధనస్సు రాశి మేషరాశి నుంచి ఎన్నో స్థానం అవుతుంది? 9వ స్థానం అవుతుంది. ఆయన ఇల్లుని ఆయనే చూసుకుంటున్నాడు. కమ్యూనికేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. కమ్యూనికేషన్ పరంగా టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు, పంతులు, జ్యోతిష్కులకు, తర్వాత మార్కెటింగ్ చేసే వాళ్లకు, తర్వాత రాజకీయ నాయకులకు, వీళ్ళందరికీ కూడా గురుగ్రహ ఒక శుభ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ మేషరాశి వాళ్ళకి గురుబలం లేకపోయినా గురు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ నవమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. పైగా పంచమ దృష్టితో మీ సప్తమాన్ని చూస్తున్నాడు. సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు గురుబలం అని చెప్పుకుంటాం. నవమ స్థానంలో గురువు వచ్చినప్పుడు గురుబలం అని చెప్పుకుంటాం. సో మీకు ఇక్కడ ఏంటి ప్లస్ పాయింట్? గురుబలం లేకపోయినా ఆయన చూపు దృష్టి సప్తమ స్థానం మీద పడబోతున్నది, నవమ స్థానం మీద పడబోతున్నది, తర్వాత మీ ఒక లాభస్థానం మీద పడబోతున్నది. అంటే సప్తమ స్థానము, నవమ స్థానము, లాభస్థానం మీద గురు దృష్టి ఉంటున్నది కాబట్టి సో ఉద్యోగపరంగా మీకు కొద్ది రోజులు అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగపరంగా మీకు ఎటువంటి పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపించదు. అంటే మీ దశాభుక్తిని కూడా చూసుకోవాలి. మీ దశాభుక్తి కనుక అక్కడ కూడా ఫేవరబుల్గా ఉంటే మేషరాశి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మేషరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురు సంచారం, కమ్యూనికేషన్, అది తృతీయ స్థానం అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఇల్లు. అది కమ్యూనికేషన్ ఇంట్లో గురువునే వెళ్తున్నాడు. ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే ఉంటున్నారో, భయము భక్తితో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే ఇంకా A1గా మారబోతున్నది ఈ ఒక సంవత్సరం. మొత్తానికి గురుగ్రహ ఒక సంచారం అయితే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అద్భుతంగా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది. అందులోన తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకుంటారు. ఈ సంవత్సరంలో మంచి మంచి దర్శనాలు, క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక పరంగా కలిసి వస్తుంది. సమాజంలో మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మీకు అంత పెద్దగా రాకుండా అయితే ఉండదు, డిస్టర్బెన్స్ అయితే ఉండదు, మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. సో మనకి వ్యయస్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి అది కొద్దిగా ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటుంది, అంతే తప్ప డబ్బు లేకుండా అలా ఏమి ఉండదండి. అలా మీరు టెన్షన్ తీసుకోకండి. సో గురుగ్రహ సంచారం అయితే మీకు ప్లస్గా మారబోతున్నది. తృతీయ స్థానంలో కమ్యూనికేషన్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, మీ ఈ స్కిల్స్ పరంగా మీకంటూ ఒక స్కిల్ అనేది ఉంటుంది. అది ఈ సమయంలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. అది ఈ సమయంలో బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు మీకు కలిసి వస్తాయి. తండ్రితో సంబంధాలు ఏర్పడతాయి, సత్సంబంధాలు ఏర్పడతాయి. తండ్రి తరపున ఆస్తులు ఏమైనా రావాలనుకుంటే అవి వచ్చే సూచనలు ఉంటాయి. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా మీరు ప్రశాంతంగా కాలాన్ని గడిపే అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. సో ఇలా ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా గురువు ఒక సంచారం, గురువు ఒక దృష్టి మరియు సంచారం వలన మీకు కొద్దిగా రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మేషరాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, గురుగ్రహం నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరేమన్నా హస్బెండ్ అండ్ వైఫ్తో ఇబ్బందులు పడుతున్నారా? అవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. హస్బెండ్ అండ్ వైఫ్తో ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా లాభస్థానంలో సంచారం, మీకేమైనా రావాల్సిన డబ్బు అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ సమయంలో మీకు దైవభక్తి పెరుగుతూ పోతుంది. దైవభక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ సమయంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత లాభస్థానంలో రాహు ఒక సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. లాభస్థానంలో రాహు వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాదండి. చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు అని తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా వ్యయస్థానంలో ఉంటున్న శని యొక్క సంచారం వలన మాత్రమే కొద్దిగా అలసిపోవడము, ఈ ఒక ఉద్యోగపరంగా కొద్దిగా లాసెస్ ఫేస్ చేయడము. లాసెస్ అంటే ఎక్కువ మీ ఎనర్జీ యూజ్ చేసుకొని ఉద్యోగం చేయవలసిన ప్రమేయం ఏర్పడవచ్చు. 2-3 చేసే పనులన్నీ కూడా మీరు ఒక్కరే చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత శారీరకంగా కొద్దిగా అలసిపోవడం లాంటిది, ఆరోగ్యరీత్యా కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వడం లాంటిది, సో నిద్ర లేకుండా ఉండడము, కొద్దిగా టెన్షన్లా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే మీరు ఆధ్యాత్మిక పరంగా మీరు వెళ్ళారు అంటే అన్నీ తగ్గుముఖం అవుతాయండి.
కాలభైరవేశ్వరుని పట్టుకోండి. మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం కాలభైరవేశ్వరుని వదలకండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి. కాలభైరవేశ్వరుని అస్సలు వదలకండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టిరండి. రోడ్ సైడ్ ఉంటున్న వాళ్ళకి మీకు తగిన సహాయ సహకారాలని మీరు అందించండి. రోడ్ సైడ్ ఉన్న ఆవులకు, ఎద్దులకు ఈ నవధాన్యాలని నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించండి. ఆ ఆవులు పేపర్లు అవి ఇవి తింటూ వెళ్తూ ఉంటాయండి. మీరు ఉంగరాలు బొంగరాలు అని మీరు పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీకు వేస్ట్ అవుతుంది. అదే డబ్బు మీరు ఆవులకు గోసేవ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత బీరువా లాంటివి, ఇనుపలతో చేసిన బీరువా లాంటివి కూడా మీరు డొనేషన్ ఇవ్వండి. అనాథాశ్రమాలకి, లేని వాళ్ళకి ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయని తెలుసుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి గురువు నుంచి, రాహు నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే పంచమ స్థానంలో ఉంటున్న కేతు వలన కొద్దిగా ఈ ప్రేమించుకునే వాళ్ళకంతా డిస్టర్బెన్స్ అవుతుంది. వ్యయస్థానంలో శని వస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీకు శారీరకంగా కొద్దిగా అలసిపోవడం లాంటిది, ఇలాంటివి డిస్టర్బెన్స్ మీరు ఫేస్ చేస్తారు ఉద్యోగం విషయంలో. ఇలా కొద్దిగా ఉంటుంది తప్ప మేజర్గా అయితే మీరు ఆధ్యాత్మిక పరంగా మీరు మంచి మనసుతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. కల్మషం అనేది పెట్టుకొని బయట ఒకటి లోపల ఒకటి ఉంటే శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.